ప్రజారాజ్యం పెట్టి ఫ్లాప్ అయినా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవితో హిట్ కొట్టిన చిరంజీవి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఆయన రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలని అభిమానులు తమ అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల సినిమాల్ని అడ్డుకుంటామంటున్నారు. వారిని మన్నిద్దామంటే తెలంగాణ వాళ్ళు సినిమా చూపిస్తారు. దీంతో అభిమానుల అభిలాష చిరంజీవికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. చిరంజీవి గారు రాజీనామా చేయలేని పక్షంలో చిరంజీవి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులటువంటి సినిమాలు సీమాంధ్ర వ్యాప్తంగా బహిష్కరిస్తామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దీనమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఆయన రాజీనామా చేయకుండా మాకు మద్దతు తెలపకుండా కానీ వాళ్ళ సినిమాలు కానీ ఇక్కడ రిలీజ్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ ఫిల్మ్స్ వాళ్ళ సినిమాలను మేము అడ్డుకుంటామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఎదుర్కొనే శక్తి అంటూ లేదు. ఉంది అంటూ ఉంటే రండి, డేట్ల దగ్గర తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎవరికైనా కష్టాలు వస్తే ఏంటి సినిమా కష్టాలు అంటాం. అదే సినిమా వాళ్లకు సినిమా కష్టాలు వస్తే సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించి పొలిటీషియన్ గా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న చిరంజీవికి ఇప్పుడు ఇలాంటి సినిమా కష్టాలే వచ్చాయి. మురుమురిమి మంగళం మీద పడింది. వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఆయన సినిమాలు కానీ వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల సినిమాలు కానీ ఎక్కడ మనం రాష్ట్రంలో అన్ని కూడా చేస్తామని. నేను సింహంలో అంటాడు, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సమైక్యాంధ్రకి జై కొట్టకపోతే మేము ఆయన పుత్రుడైన రామ్ చరణ్ గారి సినిమాలు రాష్ట్రాలు ఎక్కడ రిలీజ్ అవునాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. ఖబర్దార్ చిరంజీవి ఫ్యాన్స్ తరపున, చిరంజీవి రాష్ట్ర ఫ్యాన్స్ తరపున మేము అందరికీ ఒకే విషయం చెప్తున్నాం. సినిమాలు కానీ ఏదన్నా ఆపుతానికి ఎవరన్నా ప్రయత్నించే ఖబర్దార్ రండి, ఆపండి, చూస్తాం. మేము ఫ్యాన్స్ అంటే మేము ప్రాణాలైనా సమైక్య రాష్ట్రానికి ప్రాణాలు అర్పించడానికి ఎలాగున్నామో అలాగే సినిమాలకు కూడా మేము ఆపితే కనుక ప్రాణత్యాగం చేస్తాం సంసిద్ధంగా మేము ఉన్నాం. అయినా లాస్ట్ పంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. తెలంగాణ విభజన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడం, దానికి కౌంటర్ గా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అంతే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ముచ్చటగా 3 నాళ్లు కూడా కాకుండానే సమైక్యాంధ్ర ఉద్యమ రూపంలో పదవికి ప్రతిష్టకి సవాల్ ఎదురైంది. ఆయన్ను ఎంతో ప్రేమించే అభిమానులు పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. భీమవరంతో పాటు మరికొన్ని చోట్ల ఏకంగా కనబడుటలేదు అంటూ పోస్టర్లు వేసి ఆచూకీ చెప్తే ₹1,00,000 బహుమతిస్తామని కూడా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం విభజించారు అని చెప్పేసి ఆ రోజు నుంచి కనపట్లేదు. ఆయన ఏమయ్యారో, ఎక్కడున్నారో, బతకట్టారో, చచ్చిపోయారో లేదో మాకు తెలియాలి. ఈ విషయం మాకు తెలిస్తే 0000 ఫోన్ చేయండి. ఈ విషయంలో ₹1,00,000 మేము చందాలు వేసుకొని ఇస్తామని తెలియజేసుకుంటాం. 2 రోజులు చూశారు, చిరంజీవి స్పందించలేదు. దీంతో సమైక్యవాదులు రిలీజ్ కు రెడీగా ఉన్న చిరు కుటుంబ సభ్యుల సినిమాలను టార్గెట్ చేశారు. రామ్ చరణ్ ఎవడు, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా విడుదలను అడ్డుకుంటామని బెదిరింపులు మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎవడూ పోస్టర్లను చించేసి చిరుకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు సమైక్యవాదులు. డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. ఏ ప్రాంతం నుంచైతే చిరంజీవి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారో ఆ ప్రాంతంలో కూడా చిరుకు వ్యతిరేకంగా సమైక్యవాదులు తమ గళం వినిపించారు. తిరుపతిలో ధర్నా చేసి సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండో రోజు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రోడ్లన్నీ రాత్రికి రాత్రి చిరంజీవి పోస్టర్లతో నిండిపోయాయి. చిరంజీవి ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమతిస్తామని ప్రకటించారు. అయ్యా, ఈ వ్యక్తి కనబడలేదు, కనిపిస్తే ₹1,00,000 విరాళం. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాకు కూడా ఇదే సేగ అంటుకుంది. పవన్ సినిమాను కూడా విడుదలవనీయమంటూ కొంతమంది బయలుదేరారు. అయితే సమైక్యాంధ్ర జేఏసీ చేసిన ఈ ప్రకటనపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఉద్యమాన్ని సినిమాలతో ముడిపెట్టొద్దంటూ గుంటూరులో పవన్ అభిమానులు కోరారు. సినిమా విడుదలను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎటువంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ కల్పించడానికి ప్రయత్నిస్తే విద్యార్థులోకమే వ్యతిరేకిస్తుంది. దయచేసి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు, చేసి భంగపాటు కావద్దు.
గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ తరఫున మీరు విజ్ఞప్తి అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో ఏదైనా సరే మేము చెప్తున్న ఒకటే మాట, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఎదుర్కొనే శక్తి అంటూ లేదు. ఉంది అంటూ ఉంటే రండి, డేట్ల దగ్గర తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇలా అన్ని ఊళ్లలో చిరుకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు బయటకు రావడంతో ఆయన అభిమానులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. సమైక్య ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో నడిపిస్తున్న చిరుపై ఇలా బురద జల్లే ప్రోగ్రాం ఏంటని మండిపడ్డారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఈ మాటకు అంగీకారం కాకపోతే మొట్టమొదటిసారి నేనే వచ్చి రోడ్డు మీద నుంచుంటానని చెప్పిన వ్యక్తి, రాజీనామాకి వెనకడిగిన వ్యక్తి. కానీ కొంతమంది మరి ఆయన మీద కరపత్రాలు ముద్రించడం, మరి ఆయన కుటుంబ సభ్యుల సినిమాలు రిలీజ్ చేస్తే ఊరుకోనడం చాలా దారుణ విషయం. అసలు సినిమాలకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. ఇంత హంగామా జరిగాక మీడియా ముందుకొచ్చారు చిరంజీవి. నిజంగా రాజీనామా చేస్తే సమస్య పరిష్కారమైతే మొదట తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు. విభజన ప్రతిపాదన ఒక తెలుగువాడిగా తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు. రాజీనామాలు చేయటం మూలంగా మన వాణిని అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ బలంగా వినిపించడానికి కానీ డిమాండ్ చేయడానికి కానీ రాబట్టుకోవటానికి కానీ ప్రజా ప్రయోజనాలకి మనమే బలహీనపరచినట్లుగా ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని నా విషయం మీద నేను ఆలోచిస్తాను. నిజంగా కనుక వాళ్ళు నేను అనున్నటువంటి ఈ యొక్క యూటీ తరహాలో, నాట్ ఎగ్జాక్ట్లీ యూటీ, కామన్ క్యాపిటల్ చండీగఢ్ తరహాలో దీని మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని అందరి యొక్క మనోభావాలని గౌరవించేలాగా, కాపాడేలాగా వాళ్ళు కనుక తీసుకోవడం పక్షంలో అప్పుడు నేను రాజీనామా కోసం ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్నాను. మొత్తంగా ఉద్యమ రాజకీయాల ప్రభావం సినిమాలపై పడుతోంది. కోట్లలో ఖర్చు, వందల మంది కష్టం, ఇలా ఉద్యమాలకు, గొడవలకు నీరు గారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలపై పెద్ద ప్రభావమే పడుతోంది. ఒక సినిమా తీయాలంటే కోట్లలో ఖర్చు పెట్టాలి, వందల మంది నెలల తరబడి కష్టపడాలి. కానీ అదే సినిమాలు ఉద్యమాలతో ఒక్క దెబ్బకి ఆగిపోతున్నాయి. బాక్సులు రెడీ అయినా రిలీజ్కు నోచుకోక అలాగే ఉండిపోతున్నాయి. కోట్లు పెట్టి తీసిన ఎవడు అత్తారింటికి దారిది సినిమాల పరిస్థితి కూడా అదే. ఎవడు సినిమాను 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే జూన్లో సినిమా విడుదల అనుకున్నా తర్వాత అది జూలై 25కి మారింది. సినిమా నిర్మాణం సమస్య వల్లే అని అప్పట్లో ప్రకటించిన తెలంగాణ ప్రకటన గురించి చిరు దగ్గర సమాచారం ఉందని, అందుకే విడుదల ఆలస్యం చేశారనే పుకార్లు కూడా వినిపించాయి. ముచ్చటగా మూడోసారి ఎవడు సినిమాను ఆగస్టు 21న రిలీజ్ చేయాలనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. ఫైనల్ డేట్ ఎప్పుడో ఇప్పటికీ తేలలేదు. అసలు తేలుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఇక త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తీసిన అత్తారింటికి దారేది సినిమా కూడా 45 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి తీశారు. ముందుగా ఆగస్టు 7న దీన్ని రిలీజ్ చేద్దామనుకున్న తెలంగాణ ప్రకటనతో ఆగస్టు 9కి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా డౌట్ గానే ఉంది. అసలు రిలీజ్ తేదీ మాత్రం ప్రకటించలేదు. చిరు కుటుంబ సభ్యుల సినిమాలకు ఉద్యమాల సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పవన్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబులో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సీన్లు ఉన్నాయంటూ తెలంగాణ వాదులు నానా హంగామా చేశారు. సినిమాను బ్యాన్ కూడా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సమైక్యవాదులు ఎంత లాబియింగ్ చేస్తున్నా ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడగండని చెబుతోంది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపున సీమాంధ్రలో రోజు రోజుకు ఉద్యమం ఉధృతమవుతోంది. నేతలు రాజీనామాలు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో చిరంజీవి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఒకవేళ రాజీనామా చేస్తే తెలంగాణలో ఆ సినిమాలను ఆపే అవకాశం ఉంది. కరవమంటే కప్పకు కోపం, పిడవమంటే పాముకి కోపం. మరి ఈ ఛాలెంజ్ ను ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కాశ్మీర్లో 5 భారత సైనికుల్ని దారుణంగా హత్య చేసింది ఎవరు? సరిహద్దులో భారత భూభాగంలో ముష్కర్ల చొరబాటుకు కారణమెవరు? దాడికి 2 రోజుల ముందే పూంచ్ సరిహద్దు ప్రాంతాన్ని లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. హఫీజ్ సయీద్ ప్రోద్బలంతోనే ఈ దారుణం జరిగినట్టు గుర్తించారు. జమ్మూ పూంచ్ సరిహద్దులో 5 భారత జవాన్ల ఊచకోతకు కారణం ఎవరన్న విషయంపై స్పష్టత వస్తోంది. ముంబై దాడుల సూత్రధారి లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ ఈ మారణ హోమానికి కుట్ర పనినట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ పసిగట్టింది.
కాశ్మీర్లోని వాస్తవాధీన రేఖ ప్రాంతాన్ని దాడికి 2 రోజుల ముందే హఫీజ్ సయీద్ సందర్శించినట్టు గుర్తించారు. పాక్ సైన్యం, లష్కర్ బోర్డర్ యాక్షన్ టీంలు సంయుక్తంగా ఈ దారుణానికి పాల్పడినట్టు ఆర్మీ వర్గాలు తెలిపారు. ఆగస్టు 5వ తేదీన సరిహద్దును సందర్శించిన హఫీజ్ సయీద్ లష్కర్ శ్రేణులను, పాక్ సైన్యాన్ని భారత సైనికులపై ఉసుగొల్పినట్టు తెలుస్తోంది. 801, 802 ముజాహిద్ బెటాలియన్ జవాన్లు, పలువురు లష్కర్ కమాండర్లతో సమావేశమైన హఫీజ్ ఈ దాడికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. హఫీజ్ సూచనల మేరకే భారత పోస్టుపై పాక్ బలగాలు భీకర కాల్పులు జరిపినట్టు, అదే అదునుగా లష్కర్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడి 5 భారత జవాన్లను కాల్చి చెప్పినట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. జనవరి 5వ తేదీన మెందార్ సెక్టార్లో 2 భారత జవాన్లను తలనరికి చంపిన ఉన్మాదులే పూంచ్ సెక్టార్లో రెచ్చిపోయారు. ఈ దాడిలో పాక్ సైన్యంతో పాటు లష్కర్ హస్తం స్పష్టంగా బయటపడింది. ముంబై దాడుల్లో వందలాది మంది ఊచకోతకు కారణమైన హఫీజ్ సయీద్ను అప్పగించాలని భారత్ పదే కోరుతోంది. అయితే తమ దేశంలో తిష్టవేసిన గజ ఉగ్రవాదిని అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని, జమాత్ ఉద్ దావా అనే స్వచ్ఛంద సంస్థను మాత్రమే నిర్వహిస్తున్నట్టు పాక్ ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెప్తోంది. జేయుడి ముసుగులో భారత్లో విధ్వంసాలు సృష్టించడమే లక్ష్యంగా హఫీజ్ పనిచేస్తున్నాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వందలాది టెర్రరిస్టు శిబిరాలను నిర్వహిస్తున్నాడు. పాకిస్తాన్లో ప్రభుత్వం మారినప్పటికీ పరిస్థితి మారడం లేదు. భారత్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కొత్తగా వచ్చిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పనిచేస్తోంది. వచ్చే నెల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా పాక్ ప్రధానితో జరిగే భేటీలో భారత ప్రధాని మన్మోహన్ ఈ అంశాలను లేవనెత్తుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది. పార్టీని ప్రకటించిన బైరెడ్డి, సీమ హక్కుల కోసం పోరాటమే ఎజెండా. ఇస్కాన్ ను కూల్చొద్దంటూ నిరసనలు, అబిడ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ. సమైక్యాంధ్రకు మద్దతుగా రైల్ రోకో, ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. ఏజెన్సీలో విష జ్వరాల విజృంభణ, పిట్టల్లా రాలుతున్న గిరిపుత్రులు.